వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ ఎన్నికల ప్రచారంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తారా? 3 పార్టీల కూటమి తరపున ప్రచారం చేస్తారా లేక జనసేన జెండా పట్టుకుని ఎన్నికల గోదాలోకి దూకుతారా? తాజాగా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆశీర్వదించి జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చిన తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివి. పోలింగ్ కు మరో 35 రోజుల సమయం ఉందనగా జరిగిన ఈ మెగా కలయిక ఏపీ రాజకీయాలకు ఫుల్ హైప్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఇది మెగా బ్రదర్స్ అరుదైన కలయిక. ఇంట్లో వేడుకలు జరుగుతున్నప్పుడు, పండగల సమయంలోనూ ఈ దృశ్యాలు కామన్ గా చూస్తాం. కానీ ఈ మీటింగ్ కు వేదికైంది చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్ స్పాట్. హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ లొకేషన్ కు మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇక్కడికి ఎందుకు వెళ్లారు? ఇంత హడావిడిగా చిరంజీవిని షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఏం మాట్లాడారు? ఈ మీటింగ్ వెనుక పెద్ద కథే ఉందా? మెగా స్కెచ్ వేశారా? రాజకీయంగా కీలక జంక్షన్ లో ఉన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పడానికి ఈ లొకేషన్ ను, ఈ సమయాన్ని ఎంచుకున్నారా? రాజకీయాల్లో తన తమ్ముడు ఒంటరి కాదని, తన ఆశీస్సులో కుటుంబ సభ్యుల మద్దతు ఉందని చిరంజీవి చెప్పకనే చెప్పేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. టీడీపీ బీజేపీతో కలిసి వెళుతున్నారు. ఎంత చంద్రబాబు సపోర్ట్ ఉన్నా, ప్రధాని మోదీ అండ కొనసాగుతున్నా మెగా ఫ్యాన్స్ కు మొదటి నుంచి ఒక లోటుండిపోయింది. జన సైనికులు కూడా ఆ లోటు ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి ఒక్క మాట చెప్పినా, చిన్న సంకేతం ఇచ్చినా అది జనసేనకు 1000 ఏనుగుల బలమవుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ మాట చిరంజీవి వరకు వెళ్లిందో ఏమో. ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను, నాగబాబును షూటింగ్ లొకేషన్ కు పిలిపించుకుని మెగా టచ్ ఇచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న తమ్ముడిని చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు చిరంజీవి. అక్కడితో ఆగలేదు. జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు మెగాస్టార్. ఈ 2 కీలక పరిణామాలే. ఈ దృశ్యాలను చూశాక మరో చర్చ నడుస్తోంది. ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తారా లేక 3 పార్టీల కూటమి తరపున ప్రచారం చేస్తారా? పవన్ కళ్యాణ్ కోసమే అయితే పిఠాపురంలో ప్రచారం చేసి వెళ్తారా? చిరంజీవికి రాజకీయాలు కొత్త కాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత, తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రిగా పనిచేసి పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సినిమాలు చేసుకుంటున్నారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తపన, తాపత్రయం చూశాక ఓపెన్ గా మద్దతివ్వడానికి నిర్ణయించుకున్నారని చర్చ సాగుతోంది. విశ్వంభర షూటింగ్ లో ఈ సన్నివేశాలు చూశాక అందరూ ఈ దృశ్యాల వైపే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తరహాలోనే చిరంజీవికి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ మధ్య అల్లూరి విగ్రహ ఆవిష్కరణ, అయోధ్యలో రామాలయం ప్రారంభం, పద్మ విభూషణ్ అవార్డు, ఇలా మెగాస్టార్ ను ఓన్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఇటు తమ్ముడు, అటు మోదీ, ఈ ఇద్దరి కాంబినేషన్ ఎన్నికల్లో పడాలన్నది చిరంజీవి కోరిక. వీరికి టీడీపీ కూడా తోడు కావడంతో తన వంతుగా ఓ చేయి వేస్తే ఇక ఢోకా ఉండబోదనే లెక్కల్లోకి వచ్చినట్టు ఉన్నారు మెగాస్టార్. ఏపీలో పవన్ కళ్యాణ్ వైపు కాపు సామాజిక వర్గం ఓటర్లు వెళ్లకుండా ముద్రగడను ఆకర్షించి రకరకాల ఎత్తుగడలు వేస్తుంది వైసీపీ. వాస్తవానికి కాపు సామాజిక వర్గంలో యువతకు పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షణ ఉంటే, కాపు సామాజిక వర్గంలోని పెద్దలు చిరంజీవి పట్ల ఇంకా గౌరవం ఉంది. ఇప్పుడు అన్నదమ్ములు ఒక్కటే అనే సంకేతాలు ఇవ్వడం వల్ల ఓగిసలాటలో ఉన్న మిగిలిన కాపు సామాజిక వర్గం జనాలు డామ్ షూర్ గా జనసేన వైపు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు చాప కింద నీరులా జనసేనకు పనిచేసి పెడుతున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆశీస్సులు కూడా లభించడంతో అది 3 పార్టీల కూటమికి ప్లస్సే అన్నది మరికొందరి వాదన. మొత్తానికి పోలింగ్ తేదీ వరకు ఆగకుండా నెల రోజుల ముందే 3 పార్టీల కూటమికి మెగా సపోర్ట్ ఉందని చెప్పకనే చెప్పేశారు చిరంజీవి. కాకపోతే కూటమి తరపున ప్రచారానికి వస్తారా లేదా అన్నదే తేలాల్సి ఉంది.